నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. వార్తకి వెళ్దాం రండి. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. 13 నుండి 22 వరకు తీసుకున్నారు, చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 22 వరకు చదువుతున్నాండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండట చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలకు ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడని చెప్పాను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ పరిస్థితి వంటి స్థితి మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్క విషయం జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరి గ్రహింపు ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనం పిలువబడ్డాం, ఏర్పాట్లో ఉన్నాం, అవును. కానీ ఆ మార్గంలో వెళ్తుండగా ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్ లో అండ్ ప్రతి విషయంలోనూ నీ పిలుపు, నీ ఏర్పాటుని గుర్తు రావాలి. ఇప్పుడు రూకలు మారుస్తూ దేవాలయంలో ఎడ్లు, గొర్రెలను, పావురములను అమ్ముతూ క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్న ఆ ఏరియాను చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రియాక్షన్ లో ఉన్నారు. ఒకసారి చూడండి, గమనించండి. పస్కా పండుగ సమయం గనుక, అది సమీపించింది గనుక పండుగ హడావిడిలో కొంతమంది ఉన్నారు. డబ్బులు సంపాదించుకుని వారు ఆ బిజీలో ఉన్నారు. ఆచార వ్యవహారాల్లో నిమగ్నమై వారు ఆ బిజీలో ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు దేవాలయంకి రాగానే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయనకు ఆయన మిషన్ గుర్తొస్తుంది. అక్కడ ఆయన డిక్లేర్ చేస్తున్నారు ఒక మాటను, ఈ దేవాలయంను పడగొట్టండి, 3 దినముల్లో దాన్ని లేపుతాను. చెప్పండి, ఏమన్నారు? ఈ దేవాలయమును పడగొట్టి అక్కడ యూదులను పడువారు లేదా అక్కడ ఉన్న పెద్దలు, పరిసయ్యులు, వీళ్ళందరికీ దేవాలయం గురించిన స్పృహ ఇంకా లేదు. అంటే వారు వెళ్తున్నారు, వస్తున్నారు, వారి ఆచారాలు కంప్లీట్ చేసుకుంటున్నారు, దాని మీద సంపాదించి వారు సంపాదిస్తున్నారు, దాని యొక్క లాభం పొందుతున్న వారు పొందుతున్నారు, అంతే. వారికి కనీసం ఆ దేవాలయం యొక్క విలువ గాని, దాని యొక్క సార్థకత గాని
ఏమీ తెలియకుండానే గడిపేస్తున్నారు. ఇలా ఒక పక్కన, అక్కడికి రాలేకుండా ఉన్నవారు ఇంకొక పక్కన, అక్కడ అనుమతి లేని వారు ఇంకొక పక్కన, ఇలా విభిన్నమైన ఆలోచనలతోనూ దృష్టితోనూ కోణంతోనూ ఉన్న వాళ్ళని మనం చూస్తున్నాం. ఈరోజు ప్రశ్న ఏంటో తెలుసా? నీ పిలుపు, నీ ఏర్పాటు ప్రతి విషయంలో నీకు గుర్తొస్తుందా? అంటే ఈరోజు యేసయ్య చెప్పిన ఆ మాటను పట్టుకుందాం. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినముల్లో దాన్ని లేపుతాను అని చెప్తున్న ఆ మాట ఫిజికల్ గా ఉన్న దేవాలయం గురించా? ఫిజికల్ గా ఉన్న దేవాలయం గురించి ముమ్మాటికి కాదు. మనం అలా అనుకుని వదిలిపెట్టడానికి కూడా లేదు. ఎందుకంటే ప్రస్తుతం 3వ మందిరం కట్టబడడం కోసం ప్రస్తుతం వాళ్ళున్న టెక్నాలజీ మొత్తం ఇంప్రూవ్ చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు కట్టడానికి యూదులు సిద్ధపడుతూ ఉన్నారు. అన్ని సిద్ధంగా ఉన్నాయని మనం వార్తలు వింటూ ఉన్నాం. సో వారి టెక్నాలజీ కానీ, వారు నిలబెట్టగలిగిన సామర్థ్యత కానీ ఇంచుమించు 3 దినములలో లేపడానికి వారు సిద్ధమయ్యారు. ఫిజికల్ గా కూడా ఆయన మాట నెరవేర్చబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఆయన చెప్పిన ఆ మాటను కొంచెం గమనించండి. ఆయన తన గురించి, తన మరణ పునరుద్ధానాల గురించి చెప్తున్నారు అన్న విషయం అది జరిగిపోయిన తర్వాత గుర్తుపట్టారు శిష్యులు. నేనేమంటున్నా అంటే, గ్రహింపు అనేది ఆ కార్యం జరగడానికి ముందు కొంతమందికి ఉంది, ఆ కార్యం జరుగుతున్నప్పుడు కొంతమందికి కలిగింది, ఆ కార్యం జరిగిన తర్వాత కొంతమందికి కలిగింది, కొంతమందికి ఈనాటికి కూడా గ్రహింపు రాల. నోవాహు వాడ కడుతున్నప్పుడు దేవుడు చెప్పిన లెక్కల ప్రకారం కట్టడానికి తను ముందుకు వెళ్ళాడు అంటే దేవుడు చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నమ్మాడండి. దేవుడు చెప్తున్న దాన్ని తను చేశాడు, చూడగలిగాడు. వర్షమే తెలియని కాలంలో వర్షం రాబోతుంది అంటే తను నమ్మాడు. ఈరోజు ప్రపంచం పరిస్థితి ఒకసారి చూడండి. రాబోతున్న ఉగ్రత గురించి ఎన్నిసార్లు సంఘం వింటుంది, ప్రపంచం వింటుంది, లోకం వింటుంది, కానీ గ్రహింపు అనేది లేకుండా ఆఖరికి అసలు ఉన్నాయా, ఫ్యూచర్ అనేది ఉన్నదా లేదా అని కొంతమంది ఆగిపోతే, మరణం తర్వాత ఏమీ ఉండదని కొంతమంది, ఎవరికి ఇష్టం వచ్చిన డాక్టరీన్స్ లో వాళ్ళు ఉండిపోతున్నారు. ఏదైనా సరే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది అంటే, ఏమీ తెలియనప్పుడు తెలియచేస్తున్న సత్యమైన విని గ్రహించే అనుభవంలో ఉంటే మంచిది కదా. అది కూడా కాకుండా మితన్నవాదంలోకి పోయి నేను కరెక్టే చేస్తున్నాను అనుకునే ఒక ముసుగులో సత్యం కనీసం గ్రహింపులోనికి రానివ్వని మూర్ఖత పరిపాలిస్తున్న కాలంలో మనం ఉన్నాం.
యేసు ప్రభు వారికి తన మిషన్ ఏంటో తనకి చాలా క్లారిటీ ఉంది. తాను ఎందుకు నిమిత్తం వచ్చారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అన్నిటి మీద ఒక క్లారిటీ ఉంది, ఒక గ్రహింపు ఉంది, వివేచన ఉంది. ఆయన కలిగి ఉన్న జ్ఞానం చాలా గొప్పది. ఈరోజు అటువంటి జ్ఞానం సంఘం నాకు కావాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే భిన్నాభిప్రాయాలు జ్ఞానం కరువైనందున వస్తూ ఉంటాయి. సత్యం విషయమైన జ్ఞానం కావాలని, అది అభివృద్ధి పొందాలని మొట్టమొదటిగా ప్రార్థన చేద్దాం. ఆయన సంఘం ఆయన మాట యొక్క విలువ తెలుసుకొని ముందుకు కదలాలని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. జ్ఞానమై ఉన్నవాడా అయా ప్రభు నా తండ్రి, నాయన నీ యొక్క మాటలు, నీ యొక్క పనులు నా తండ్రి జ్ఞానము దానికి అవసరము అని నా ప్రభువ మీరు మాకు చూపిస్తున్నారు. అవును తండ్రి, ఆనాడు మీరు చెప్పిన మాట తండ్రి అయా జరుగుతూ ఉన్నప్పుడు అనేకులకు గ్రహింపులోకి రాలేదయ్యా. నీ శిష్యులకైతే జరిగాక గ్రహింపులోకి వచ్చింది తండ్రి. అయా నిజముగా నేను మరణం నాకు అప్పగించిన వారిలో అనేకులకి ప్రభువ అసలు గ్రహింపే లేదు, నేటికి కూడా గ్రహింపు లేదు రాజా. అయ్యా ఈ గ్రహింపు లేకపోవడం వలననే నా తండ్రి అనేక భిన్నాభిప్రాయములు తండ్రి అయా చేయవలసిన పని చేయకుండా ఆపివేస్తున్నాయి రాజా. అయా ఇదిగో నా తండ్రి నాయన ప్రభువ మాలో ఏక అభిప్రాయం కలుగుటకు మీరు ఏ చిత్తముతో మాతో మాట్లాడుతున్నారు, ఏ చిత్తంతో మమ్మల్ని నడిపిస్తున్నారు, అది నాయన ఉన్నది ఉన్నట్టుగా గ్రహించి కదిలే ఏకాభిప్రాయము కలుగునట్లుగా నా తండ్రి అయ్యా మాకు మీ జ్ఞానమును నాయన మీరే ఇవ్వమని వేడుకుంటున్నాం నా రాజా. అయా గ్రహించలేని ఆ మూర్ఖుల నాయన జాబితాలు మేము ఉండకూడదయ్యా. నాయన తండ్రి అమాయకత్వం అను నాయన గ్రహింపు లేని ఆ గుడ్డితనంలో మేమెవ్వరం ఉండిపోకూడదు ప్రభువా. అయ్యా మీరు చేస్తున్న కార్యములు ఏంటో మేము వెంటనే గ్రహించగలుగుటకు ప్రభువా నాయన ప్రతి క్షణము నా తండ్రి నీ యొక్క వాక్యం, నీ యొక్క పిలుపు మా జీవితంలో జ్ఞాపకం ఉంటూ ముందుకు వెళ్ళినట్లుగా సహాయం దయచేయండి. అయ్యా ఇదిగో బయట నుంచి వస్తున్న భిన్నాభిప్రాయాలు ఏవి, లోపల నుంచి వస్తున్న భిన్నాభిప్రాయాలు ఏవి తండ్రి అయా నీ చిత్తము నెరవేరుతుండగా అడ్డుగా ఉండకుండా తండ్రి అయా మీరే నీ బిడ్డలమైన మాకు అయినా ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. తీసిన వారు త్వరగా చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 2 వచనములు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకాయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఇప్పుడే పరిస్థితి మరలా దేవాలయం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే పరిస్థితి దేవాలయం లోపల నుంచి బయటకు వస్తూ ఉన్నారు, మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. అలాంటి సమయం శిష్యులు ఆయనతో మాట్లాడుతున్నారట. శిష్యులు ఆయనకి ఏమని మాట్లాడుతున్నారో చూడండి. ఈ దేవాలయం చూసావా, ఈ కట్టడాలు చూసావా అని దాని గొప్ప తనాన్ని గురించి, ఆ ఇటుకలు లేదా ఆ రాళ్ళు, ఆ కట్టిన దినములు, ఆ పరిస్థితులు అవన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ చరిత్రను బట్టి కావచ్చు, ఆ రాళ్లను బట్టి కావచ్చు అతిశయపడుతూ అక్కడున్న పెద్ద దేవాలయం గురించి వారు మాట్లాడుకుంటున్నారు. వారి అతిశయం యేసు ప్రభు ఎదురుగుండా చూపిస్తున్నారు.
దాంతో ఏకీభవించలా యేసు ప్రభు. చూడండి, చాలా సార్లు మనం దేన్ని బట్టి అతిశయిస్తున్నామో అది ఆయనకి అతిశయంగా ఉండకపోవచ్చు. ఏక మనస్సు, ఏకాత్మ, ఏక తాత్పర్యంలో ఆయన ఇష్టం మన ఇష్టమై మారుతుంది, ఆయన చిత్తం మన చిత్తమై మారుతుంది. ఆ ఏక మనస్సులోనికి, ఆ వన్ స్పిరిట్ లోకి మనం వెళ్ళడం సాధ్యమవుతుంది. ఇక్కడ అది లేదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ శిష్యులకి గొప్పగా కనిపిస్తున్నది ఆ రాళ్ళు, కానీ వెంటనే ఆయన చెప్తున్నారు మరలా ఆ దేవాలయం పడిపోవడం గురించి చెప్తున్నారు. ఇక్కడ ఈ దేవాలయం ఇది పడద్రోయబడుతుంది అని ఆయన మరలా మెన్షన్ చేస్తూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే, ఆయన భూమి మీదకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన మిషన్ మీద ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఆమేన్ చెప్తాం. ఇప్పుడు సంఘమునకు కూడా ఆ క్లారిటీ కావాలి. ఆ దర్శనం మనకి సంఘంకు కూడా తెలియాలి. ఆ విజన్ లేకుండా, ఆయన చిత్తం ఏమిటో మనం గ్రహించకుండా ఆయన కొరకు నిలబడడం అనేది సాధ్యం అవ్వదు. ఒక ఇల్లు కట్టబడుతున్నప్పుడు ఆ ఇంటి లోపల ఉన్న వారికి లేదా ఆ ఇంటికి సంబంధించిన వారికి ఆ ఇంటి మీద ఒక అవగాహన ఉంటుంది. అందులో ఎవరెవరు నివసించబోతున్నారనో, అది ఎక్కడ కట్టబడబోతుందనో, ఇలా దాని గురించిన విషయాలు ఖచ్చితంగా ఆ రక్త సంబంధికులకి లేకపోతే ఆ ఇంటిలో ఉన్న ఆ కుటుంబకులకి ఒక ఐడియా ఉంటుంది కదా. అలా ఇప్పుడు శిరస్సైన యేసయ్య, శరీరమైన సంఘం, మరి డైరెక్ట్ కనెక్షనే కదా, మరి క్లారిటీ ఉండాలి కదా. ఎందుకు యేసు ప్రభు వారు అతిశయిస్తున్న శిష్యులకు ఈ మాట చెప్పారు? ఎందుకు రూకలు మారుస్తున్న వారిని చూసి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా ఎందుకు చేస్తున్నారని బాధపడుతున్నారు? ఆయన కోపాన్ని అక్కడ ఎందుకు చూపించారు? అంటే మనుష్యులు దేనిని గురించి అతిశయపడుతున్నారో, మనుష్యుల యొక్క పద్ధతులు గాని ఆచారాలు గాని దేవునికి సంతోషం పుట్టించట్లేదు. యేసు ప్రభు యొక్క దృష్టి వేరుగా ఉంది. ఆనాడే అర్థమవుతుంది మనుషుల యొక్క దృష్టి వేరుగా ఉందని. రాజులైన యాజక సమూహంగా పిలువబడుతున్నాం. దృష్టాంతాలుగా జరిగినవన్నీ మన ఎదురుగుండా పెడుతున్నారు. మన యాటిట్యూడ్ లో మార్పు రావాలి, మన మనస్సులో మార్పు రావాలి, ఆయన చిత్తం ఏమిటి అని మనకి గ్రహింపుకి రావాలి. శిష్యులు ఆయన మరణించిన తర్వాత పునరుద్ధానం పొందుతున్నప్పుడు వారి ప్రయాణంలో వారు అనేక విషయాలు గ్రహించారు. యేసు ప్రభు వారు ఫిజికల్ గా ఎన్ని మాటలు చెప్పారో వాటన్నిటి యొక్క నెరవేర్పు వారు గ్రహించగలిగారు. ఈరోజు మన ముందున్న ప్రశ్న, ఆయనను ప్రతి సంవత్సరం సిలువ వేస్తూ ఉన్నప్పుడు ప్రతి గుడ్ ఫ్రైడేకి ఏడుస్తున్నాం, ప్రతి ఈస్టర్ కి లెగుస్తున్నాం, సంతోషపడుతున్నాం, సమాధుల దగ్గరికి వెళ్తున్నాం, ఆచారాలు బాగానే పాటిస్తున్నాం. నాయన ఆయన లోపల ఉన్న ఉద్దేశం నీకు క్లియర్ గా అర్థమైందా? ఆ పునరుద్ధానపు శక్తి యొక్క ఆ అనుభవంలో నిజంగా నడుస్తున్నావా? ఆయనకి సాక్షిగా బ్రతకడం కోసం ఆయన అనుగ్రహించిన శక్తిని నిజంగా మనం అనుభవిస్తున్నామా? ఈ ప్రశ్న ఒక సవాలుగా మన ఎదురుగుండా ఉంది. గ్రహిస్తున్నావా? ఏ ఏరియాకి వెళ్ళైనా చూడండి, యేసు ప్రభు వారు
ఒక్కొక్క క్రియ, ఒక్కొక్క సూచక క్రియ, ఒక అద్భుతం ఏదైనా చేశారు అంటే అక్కడ అద్భుతాలు చేయడం మిరకల్ వర్కర్ గా ఆయన కాదు పనిచేసింది. దాని వెనక ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఆయన అక్కడ బయలుపరుస్తూ ఉన్నారు. అక్కడ ఆహారం గురించి ఆయన ఒక సూచక్రియ చేశారా? అక్కడ జీవాహారం నేనే అని నిరూపిస్తూ చేస్తున్నారు. మరణం నుంచి కొంతమందిని లేపుతున్నప్పుడు ఆయన ముఖ్యమైన ఉద్దేశం నేను అలా లేపుతాను అని అక్కడ పునరుద్ధానపు శక్తిని వెల్లడి చేస్తూ అక్కడ కొన్ని కార్యాలు చూపిస్తున్నారు. మన దృష్టి వేరుగా ఉంది, ఆయన దృష్టి వేరుగా ఉంది. మనం అందులోనికి ఎలైన్ అవ్వకుండా ఈ అంత్యకాలంలో ఎస్పెషల్లీ మనం సత్యంలో నిలబడలేం. ప్రపంచం అంతా ఒక ఆచారంగా ఏదైనా తీసుకుని వెళ్తుంది అంటే ఆలోచన చేయాలి. ఇదేంటే అని ఈ ఆచారంను మనం చాలా గట్టిగా పాటించాలి అని ప్రపంచం అంతా నిలబడుతుంది అంటే ఖచ్చితంగా ఆయన శరీరంగా, ఆయన సంఘంగా ఇది ఎంతవరకు ప్రభుకి ఇష్టంగా ఉంది అని ఆలోచన చేయాలి. చెప్తున్న విషయం ఏంటంటే శిష్యులైనప్పటికీ కూడా వారు అతిశయిస్తున్న దాన్ని బట్టి యేసు ప్రభు సంతోషించలేకపోయారు. మన నియామక కాలాలు, మన పండుగ దినాలు, మన ఉత్సవ దినాలు యేసు ప్రభువుకి సంతోషంను పుట్టిస్తున్నాయా లేదా అనే ప్రశ్న ఈరోజు మనం వేసుకుందాం. సమాజంగా కూడి వస్తున్న దినాల్లో కూడా యేసు ప్రభు వారు లేదా తండ్రి అయిన దేవుడు మనకి అనేక మార్లు చూపిస్తూ ఉన్న విషయాలు చూడండి. ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములను నాకు ఇష్టం అంటున్నారా, హేమంటున్నారా? చూడండి, ఏమంటున్నారు? చదువుతారా మాట? యెషయా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనము. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. ఆలోచిద్దాం ఒక్కసారి, ఇలా ఎందుకు చెప్తున్నారు? మరి పస్కా పండుగ సమయంలో మరి ఎన్ని బలులు జరుగుతాయి? ఎంత రక్తంను చిందిస్తారు? ఆయన చెప్పిన మాటే కదా, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి అని ఆయన ఇచ్చిన మాటే కదా. కానీ ఆయనకి ఎందుకు వెక్కసమైంది? ఆయనకి ఎందుకు ఇష్టం లేదు అంటే దాని యొక్క ఉద్దేశము మనుషుల లోపలికి వెళ్ళలేదు. అమావాస్య, ఉత్సవ కాలాలు, నియామక కాలాలు ఇవన్నీ చూసి దాని ఉద్దేశము మనుషుల లోపలికి వెళ్ళలేదు కనుక ఆయనకి అది హేయముగా మారిపోయింది. మనుషులకు ఘనముగా కనిపిస్తున్నది దేవుని దృష్టిలో ఘనంగా కనపడట్లేదు. అని అడుగుతున్నారు, అసలు నా ఆవరణంలో తొక్కడానికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడని? నా సన్నిధిని కనబడ్డానికి మీరు వస్తున్నారు కదా, నా ఆవరణంలో తొక్కడానికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అని అడుగుతున్నారు. అనిపించవచ్చు ఇది యెషయా గ్రంథంలో కదా రాశారు అని. మరి యెషయా గ్రంథంలో కాదా అనేక ప్రవచనాలు నెరవేరాయి అని
నెరవేరుతున్నాయి, ఇంకా వలసి ఉన్నాయని యేసు ప్రభు కాలం గురించి చెప్పినవి యెషయా గ్రంథంలో కాదా? ఆయన మరణం గురించి, ఆయన రాకడ గురించి ఇవన్నీ చెప్పింది మాక్సిమం యెషయాలో నుంచి కాదా? అప్పుడు ఈ మాటల యొక్క తాత్పర్యం మన జీవితాలకు సంబంధించింది కాదా? యెహోవా మాట్లాడుచున్నారు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము అంటే భూమి మీద ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నట్టు కాదా? ఆకాశం కింద ఉన్న మనకి కాదా? ఈరోజు మేము పండగ చాలా గొప్పగా చేసుకున్నాం. ఈరోజు అసలు ఎవరు చేయలేనంతగా మేము చేసుకున్నాం అనుకొని ఫీల్ అవ్వడానికి, నిజానికి యేసు ప్రభు వారికి మనం చేస్తున్న పనుల్లో, ఆచారాల్లో సంతోషం ఉందా అనే ఒక ప్రశ్న ఈరోజు వేసుకుందాం. ఆ నామం పేరట, ఆ పండుగల పేరట మనం చేస్తున్న క్రియలు ఆయనకి ఇష్టంగా ఉంటున్నాయా? ఆయన ఉద్దేశం అదేనా? దాని వెనక ఉన్న మెయిన్ కోర్ పాయింట్ అదేనా? ఆయన ఏమంటున్నారు ఒక్కసారి చూడండి, 16వ వచనం. మిమ్మును కడుగుకొనిడి, శుద్ధి చేసుకొనిడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి అని చెప్తున్నారు. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఇవన్నీ కదా ఆయనకి ఇష్టం. మనం ఏం చేస్తున్నాం? మేలు చేయటం అని కీడు చేస్తున్నాం. రాత్రికాల సమయం మనం చదువుకున్నాం, సమాజంలో కూడి వస్తున్న వారు దేనికి వస్తున్నారట? కీడుకే వస్తున్నారట. అది కీడుకే కారణంగా మారుతుందట, మేలుకి కారణంగా మారట్లేదట. ఇక డైరెక్ట్ గా చెప్తున్నారు, కీడు చేయుట మానమని. నేనేమంటున్నా అంటే, మన దృష్టిలో నీతి కార్యాలు, మన దృష్టిలో చేస్తున్న ప్రతి ఆచారం ఆయన దృష్టిలో ఓకే అవుతుందా? ఒకసారి ఆయన హృదయాన్ని ఆనుకొని ఆయన గుండె చప్పుడు విను. ఆహా అన్నట్లుగా ఆయన ఆనందపడుతున్నారా? లేక ఇక్కడ చెప్తున్నట్టుగా వాటి గురించి అసహ్యపడుతున్నారా? ఆయన విసిగి ఉన్నారా? ఇవన్నీ మన సొంత మాటలు కాదండి, ఆయన రాయించారు. వాటి కొవ్వు నాకు వెక్కసం అయిపోయింది అంటున్నారు. ఇది నాకు ఇష్టమైన బలి అని చెప్పిన ఆయన యెషయా గ్రంథానికి వచ్చేసరికి ఏమంటున్నారు? నాకు వెక్కసం అయిపోయింది, నాకు ఇష్టం లేదు. చూడండి 11వ వచనంలో వెక్కసమైంది, నాకు ఇష్టం లేదు అంటున్నారు. నేను సహించలేకపోతున్నాను, విసిగి ఉన్నాను అంటున్నారు 14లో. మనల్ని మనం శుద్ధి చేసుకోకుండా, మన దుష్క్రియలను విడిచిపెట్టకుండా, మన చేతులకి అంటిన రక్తం గాని ఏదైనా సరే ప్రతి అపరాధం మనం కడుక్కోకుండా, మన క్యారెక్టర్ మారకుండా, మన మనస్సు మారకుండా, మన ఆచారాలు ఆయనకి సంతోషమును పుట్టించవు. మన క్రియల్లో మార్పు రాకుండా, మన జీవితం మారకుండా,
మనం చేస్తున్న ఏ పండుగలైనా ఆయనకి సంతోషమును పుట్టించలేవు. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఈరోజు పండుగ చేసుకోవద్దా అండి అని కాదు, అది కాదు నేను చెప్పేది, అది కాదు ఇక్కడ రాసి ఉంది. ఆయన ఒక్కొక్క కార్యం చేయమని చెప్పారు అంటే దాని వెనక ఉద్దేశం ఆయనకి తెలుసు. ఆ ఉద్దేశం మనం కూడా తెలుసుకొని చేస్తే అప్పుడు ఆ కార్యం నాకు విలువ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఆయన చేసిన, ఆయన మరణం గుండా వెళ్ళారు అంటే ఆయన పునరుద్ధానం గుండా కూడా ఆయన వచ్చారు. దాని శక్తిని ఆయన వెల్లడి చేశారు. ఆయన దాని ద్వారా పొందిన అధికారమును వెల్లడి చేశారు. ఈరోజు ఆ అధికారంలో నడుస్తున్న వారే మనం ఉండాలి. అండ్ దేవాలయం గురించి చెప్తున్నప్పుడు ఆయన గురించి చెప్పారని వాళ్ళు ఎలా గ్రహించారు? అంటే దేవాలయం ప్లేస్ లో ఎవరిని ఆయన సూచించి చెప్తున్నారు? ఆయనే, అంతే కదా. ఈ దేవాలయం పడగొట్టండి 3 దినాల్లో కడతాను అంటే ఆయన ఎవరి గురించి చెప్పారు? ఎవరితో పోల్చుకొని చెప్పారు? తను తాను ఆ దేవాలయంతో పోల్చుకొని చెప్తూ ఉన్నారు. ఒక ప్రవచన వాక్య అక్కడ రిలీజ్ చేశారండి. ఇదిగో నేను ప్రవచిస్తున్నానని ఏమని చెప్పారా? చెప్పండి, చెప్పాలి. లేదు. ఆగి ప్రార్థన చేద్దాం. ఏమనంటే, ప్రభా ఈ దినం మేము చేస్తున్న కార్యాలు మీకు ఎక్కడెక్కడ వెక్కసం పుట్టిస్తున్నాయో, మీకు ఎక్కడెక్కడ అసహ్యం పుట్టిస్తున్నాయో, ఇదిగో ప్రభా మాకు కూడా అవి అసహ్యంగా మారును గాక. నీకు వద్దు అని చెప్పిన కార్యాలు మాకు కూడా వద్దు అనిపించాలి అని ప్రార్థన చేద్దామా? ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రాణాత్మ దేహములతో ఆయన చిత్తానికి లొంగుతూ లోబడుతూ ప్రార్థన చేద్దాం. ఎంతమందికి అర్థమైంది? ప్రార్థన అందుకోండి, ఏకీభవిద్దాం. వందనాలు ప్రభా. తండ్రి దేవానికి స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి, ఇదిగో దేవా తండ్రి, నేను మేము చేసే పనులు ఇది ప్రభా. నాయన నీకు అసహ్యం పుట్టే సంభవం ప్రభా. నాయన నన్ను నటించలేసన్నా ప్రభా. తండ్రి దేవా తండ్రి, నేను ఇక్కడి నుంచైనా ప్రభా నాయన నీ చిత్తం చేసే బిడ్డలుగా, నాయన నీ తలంపులు కలిగిన బిడ్డలుగా మేము ఉండటకు సహాయం చేయండి ప్రభా. నాయన మీకు అసహ్యం పుట్టించే కార్యాలు ప్రభా మాకు కూడా అసహ్యం పుట్టలాగా మీరు సహాయం చేయండి. నీ చిత్తం మాత్రమే చేసేవారిగా తండ్రి మేముంటకు సహాయం చేయమని యేసునామం అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఆయన భూమి మీద ఉన్నంత కాలం ఆయనని ఎవరూ నమ్మలేదు. ఎక్కువ శాతం ఆయనను నమ్మలేదు. వెంబడిస్తున్న వారు కొంతమంది తిండి గురించి వెంబడించారు, కొంతమంది సూచక్రియల కోసం వెంబడించారు. చూడండి, ఇక్కడ ఆయన ఈవెన్ దేవాలయం గురించి జరగబోతున్న విషయాన్ని గురించి కూడా చెప్తున్నప్పుడు అక్కడ యూదులు ఏమని అడుగుతున్నారు చూసారా? 20వ వచనం, ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుతావా? అంటే వారిని ఆయన మాట అర్థం చేసుకోకుండా వారి జ్ఞానం ఆపుతుంది.
ప్రశ్నించే విధంగా వారి జ్ఞానం వారిని రేపుతుందండి. ఈరోజు నీ జ్ఞానం కావచ్చు, నీకున్న స్టేటస్ కావచ్చు, నీకున్న డబ్బు కావచ్చు, లేదా నీకున్న ఇవన్నీ సంపన్న స్థితి కదా. ఇప్పుడు ఏమీ లేని స్థితి ఒకసారి ఆలోచించండి. మనకున్న దరిద్రత కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు, అది యేసు ప్రభులోనికి తీసుకుని వెళ్ళకపోతే, ఆ ద్రాక్షవల్లిలోనికి తీగల వలె అంటుగడుతూ, ఆ వేరు పారుతూ, ఆ సారం లోపల నుంచి తీసుకునే అనుభవంలోకి వెళ్ళకపోతే మన కనెక్షన్ వేస్ట్ అంటున్నా నేను. అక్కడ ఇంకేం అడుగుతున్నారు యూదులు? 18వ వచనం చూడండి. నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియ మాకు చూపిస్తావు అని అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఏం ఎదురు చూస్తున్నారు? ప్రతిరోజు వాక్యం వింటున్నాము, మార్పు లేకపోతే వేస్ట్. ఆయన ఎందుకొరకు మరణించారు? మన పాపంలో మనం కంటిన్యూ అవడానిక కాదు కదా. ఆయన సిలువ విలువ మనం గ్రహించిన వారమై, ఆయన పునరుద్ధానపు శక్తిని మనం గ్రహించిన వారమై ముందుకు కదలాలి. శిష్యులు కట చూడండి, ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనంను, యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఎవరండి నమ్మింది? శిష్యులు. సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పి ఎవరిని తయారు చేయమన్నారు? శిష్యులు. మనం ఆయన శిష్యులము అని ఎలా తెలుస్తుంది? ఆయన మనం నమ్మినప్పుడు. రెండవది, మనం ఒకరి అందు ఒకరి ప్రేమ కలిగి ఉన్నప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది మనం ఆయన శిష్యులని. నువ్వు ఒక డిగ్రీ పొందుకున్నావమ్మా, నువ్వు పొందుకుంటున్న రోజు నీకు తెలుస్తుంది నువ్వు పలానా డిగ్రీ పొందుకున్నావు అని. ప్రపంచానికి ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఆ వర్క్ లోకి వెళ్ళినప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది. అవునా? అవునా కదా? చెప్పండి. అలా మనం ఆయన్ని నమ్మి, మనం ఆయన నిజంగా విశ్వసించి ఆయన శిష్యులు అవిన తర్వాత ప్రపంచానికి కూడా మనం ఆయన శిష్యులని తెలియబడనివ్వాలి. లేకపోతే కొంతమంది ఇలా అంటారు, నేను సీక్రెట్ క్రిస్టియన్. ఆయన శిష్యులు పునరుద్ధానపు శక్తిని గనక అనుభవిస్తుంటే, నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేననే అనుభవంలోకి వెళ్ళిపోతారండి. ప్రభు ఖచ్చితంగా ఆయన ఉద్దేశము మనకి బయలుపరచును గాక. ప్రతి ఒక్కరికి పర్సనల్ గా ఆ హృదయం లోపలికి ఆయన యొక్క సారం ఏమిటి అని అది ఎంటర్ అవ్వాలి. ఈరోజు సార్వత్రిక సంఘంలో అనేక ఏరియాల్లో కనీసం పండగ పేరటనైనా అనేకులు వస్తారు. వాళ్ళందరి లోపలికి కూడా ఆ ఎసెన్స్ ఎంటర్ అవ్వాలని, ఆ పునరుద్ధానపు ఫ్రాగ్రెన్స్ వారి జీవితం నుంచి బయటికి రావాలని ప్రార్థన చేసుకుందామా?
ఏ ఒక్కరు కూడా ఆచారంలో ఆగకూడదని ప్రార్థన చేద్దాం. ఇక వీటి పేరు చెప్పుకొని వస్తున్న కలహ భేదాలు ఈ రోజు మొట్టమొదటి గడిలోనే త్రొక్కివేద్దాం. సజీవుడిని అయిన వాడిని మృతుల్లో వెతుకుతున్న ఆ గోరీల వెంట చుట్టూ తిరుగుతున్న ఆ భయంకరమైన స్థితిలో నుండి బయటికి వచ్చి ఆయనకి నిజంగా ఇష్టమైన జీవితం మనం బ్రతుకులాగిన ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. అక్క హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా.